పార్వతీపురం మన్యం జిల్లాలో చారు మజుందార్ 53వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి భాస్కర్రావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ రోడ్డులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు బెలగాం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మన్యం జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేక డోలీమోతలు తప్పడం లేదన్నారు. అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా భూములను సాగు చేస్తున్న గిరిజనులకు ఇప్పటికీ పట్టాలు లేవని తెలిపారు. ఆ భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిశీలన చేసి తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాలు 200 రోజులకు పెంచాలని, దానికి తగిన వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం, పాలకొండ, సీతంపేట గ్రామస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చారు మజుందార్ 53వ వర్ధంతి సభ సందర్భంగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో దశాబ్దాలుగా గిరిజన రైతాంగ సాయుధ పోరాటాలు చేసినటువంటి అమరతత్వం 360 పైసీలకులు అమరతత్వం అయ్యారు. కానీ ఆ రోజు బ్రిటిష్ పాలన నుంచి ఈ రోజు వరకు మన పాలకులు చెప్తా ఉన్నారు, కనీసము స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్వేచ్ఛ హక్కు అనేది గిరిజన ఆదివాసీలకి లేదు. ఈ రోజున గిరిజనుల ఆదివాసీలు భూములని మెల్లగా అక్రమ బదలాయింపులు చేసి వాళ్ళ భూముల్ని కబ్జా చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యకు పూనుకుంటుంది. దాన్ని మేము అడ్డుకట్టుగా ఈరోజు చారు మజుందార్ గారు 53వ వర్ధంతి సందర్భంగా చారు మజుందార్ గారికి ఈ ర్యాలీని అంకితం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్టుకోవడం జరిగినది. బ్రిటిష్ తోటి పాలనలాగా ఈరోజు ఈ పాలకులు చేస్తున్నటువంటి పనికి డోలుమోత అనేది ఇంతవరకు కూడా తప్పడం లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వాలకు ఒకటే నేను ప్రశ్నిస్తాను, మీరు మారిందన్నారు, ఎక్కడ మారిందిరా? మారిందనడానికి మీకు సిగ్గేమీ లేదురా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ రోజున చూడండి, గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారు. వాళ్ళ గ్రామాలలో కొన్ని గ్రామాలలో అయితే స్కూళ్ళు లేవు, అంగన్వాడీ బిల్డింగులు లేవు, రోడ్లు లేక నానా నరకయాతన పడి అనేకమైనటువంటి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఇక్కడ బెలగాం స్టేషన్ నుంచి ఈరోజు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వివిధ సమస్యల మీద మేము ఒక మెమోరాండాన్ని సిపిఐఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ తరపున ఇస్తున్నాము.